ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక రాజుని ఇక పక్కకి లాగి ఇక ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక రాజు అయితే మనసులో నీకు నాకు ఉన్న సంబంధం ఏంటి, అసలు నువ్వు నాకు చూసిన ప్రతిసారి నువ్వు నా మనిషివేనని నాకు అనిపించడం ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూనే ఇక ఏమి చెప్పలేక సరే కళావతి గారు, నేను మళ్ళా మిమ్మల్ని కలుస్తాను, ఖచ్చితంగా మీతో నేను చాలా మాట్లాడాలి అని చెప్పి అంటాడు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా కావ్య గురించి ఇక ఆలోచిస్తూ ఉంటారు. ఒకవైపు ఇక రుద్రాణి అయితే కావ్యకి ఇక ఖచ్చితంగా ఏదో జరిగింది, అందుకే తను ఇక వ్రతం రోజు కూడా కళ్యాణం రోజు కూడా తను ఎక్కడా కనిపించలేదు, కళ్యాణం జరిపించాను చాలా ఆనందంగా ఉన్నానని చెప్పి సంతోషపడుతుంది తప్పించి ఎటువంటి ఆధారాలు లేవు రాజు బ్రతికి ఉన్నట్టు, రాజుని తెస్తానని చెప్పి ఇక కావ్య చెప్పడం ఇక మీరందరూ నమ్మటం చాలా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇక త్వరలోనే ఇంటి కుటుంబాన్ని అందరినీ కూడా పిచ్చివాళ్ళని చేస్తుంది ఆ కావ్య అని చెప్పి ఇక అపర్ణని గుచ్చి గుచ్చి ఇలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అపర్ణ చాలా బాధపడుతూ ఇక ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. ఇక గదిలోకి వెళ్ళి రాజ్ ఫోటోని చూసి, నాన్న రాజ్ ఎక్కడున్నావు నాన్న, నిజానికి నువ్వు ఎక్కడున్నా ఇంటికి రావాలి కదా, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు నాన్న, కావ్య చెప్పినట్టుగా నువ్వు బ్రతికే ఉంటే ఇంటికి రావాలి కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పు వచ్చి లోపల అన్ని విషయాలు తెలిసినా కూడా ఏమి చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే అక్క నా దగ్గర మాట తీసుకుంది, బావ బ్రతికే ఉన్నారు కానీ ఇంటికి తీసుకురాలేని పరిస్థితి, ఇటు చూస్తే అపర్ణ ఆంటీ చాలా బాధపడుతున్నారు అని చెప్పి ఇక అప్పు అయితే బయటికి వస్తుంది. అదే సమయంలో కావ్య ఇంటికి రావటం గమనిస్తుంది. అక్క అని చెప్పి అప్పు అయితే పిలుస్తుంది. ఏంటే ఏం మాట్లాడాలని అని చెప్పాను కానీ ఏం మాట్లాడడం ఏంటక్క, నువ్వేమో బావని ఇక బ్రతికే ఉన్నాడు ఇంటికి తీసుకొని వస్తానని ఇంట్లో అందరికీ చెప్పావు, అందరూ కూడా ఆ మాటని సరేనని నమ్మారు, కానీ అటు రుద్రాణి గారు ఉన్నారు కదా, ప్రతిరోజు కూడా పొడిచి ఇంట్లో అందరికీ కూడా గుర్తు చేసి రాజు లేడు బావ లేడని చెప్పి ఇక అపర్ణ ఆంటీ మనసుని బాగా బాధ పెట్టారు. అపర్ణ ఆంటీ చాలా బాధపడుతూ కుమిలిపోతున్నారు. నిద్రాహారాలు మానేసి ఇక ఎప్పుడు నా కొడుకు వస్తారా, నిజంగా వస్తాడా రాడా అని ఎంత బాధపడుతున్నారో అని చెప్పి చెప్తుంది. ఆ మాటకి ఇక కావ్య అయితే తట్టుకోలేదు. ఇక ఇంటికి వెళ్ళి భోజనం ప్లేట్లన్నీ కూడా గమనిస్తుంది. ఇక అపర్ణ భోజనం చేయకుండా రూములో ఉండి బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే అన్నం అన్నీ కూడా కలుపుకొని ప్లేట్లో వాటర్ పట్టుకొని ఇక గ్లాస్తో వాటర్ తీసుకొని గదిలోకి వస్తుంది. అపర్ణ అప్పటికే ఏడుస్తూ ఉంటే, అత్తయ్య గారు మీరు భోజనం చేయలేదు, భోజనం చేద్దురుగాని రండి, నేను మీకోసం రూములకే తీసుకొని వచ్చాను అని చెప్పి కావ్య అంటుంది. కావ్య నాకొద్దు, నా మనసు బాగాలేదు అనగానే, అదేంటి అత్తయ్య మనసు బాగోపోవడం ఏంటి, భోజనం చెయ్యండి, మీరు కనీసం మీ అబ్బాయి కనిపించినప్పటి నుంచి ఇంట్లో నిద్రాహారాలు మానేశారు, ఇప్పుడు కనీసం కొంచెం కూడా భోజనం చేయకపోతే మీకు నీరసం వస్తుంది, ఆ తర్వాత మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, మీ అబ్బాయి మీరు వచ్చేసరికి మీరు హెల్తీగా కనబడాలి కదా అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు కావ్య, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో అసలు ఊహలో మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, వాడు ఇంటికి వస్తాడని ఆశ పెడుతున్నావు కానీ ఇంటికి రావడం కాదు కదా, వాడు ఆజా ఎక్కడా కూడా లేదు, వాడు ఇన్ని రోజులు ఎక్కడ ఉండడం ఏంటి, కలిసి వాడు కనీసం ప్రాణాలతో ఉంటే ఇంటికే రావాలి కదా అని కావ్యకి నిలదీస్తుంది అపర్ణ. అయ్యో అత్తయ్య, నా మాట మీరు పట్టించుకోవట్లేదా, ఆయన బ్రతికే ఉన్నారు అంటే నా మాట ఎందుకు మీరు వినటం లేదు, ఇలా నిద్రాహారాలు మానేసి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి, వచ్చి తినండి, నేను మీకు చెప్పాను కదా మీ అబ్బాయి బ్రతికే ఉన్నారని, నా మాట మీద నమ్మకం ఉంచండి అత్తయ్య అని చెప్పి అంటుంది కావ్య. లేదు నేను నమ్మను, నా నమ్మకం మొత్తం పోయింది కావ్య, వాడు నిజంగా బ్రతికే ఉంటే నీ ఒక్కడితోని ఎందుకు కనపడుతున్నాడు, ఇంట్లో వాళ్ళందరి దగ్గర ఎందుకు దూరం అయ్యాడు, వాడు ఎందుకు ఇంటికి రావట్లేదు, నాకు సమాధానం కావాలి కావ్య, కావాలి, ఈరోజు నేను గట్టిగా అడుగుతున్నాను, నా కొడుకు బ్రతికే ఉంటే వాడు ఇంటికి రాకుండా ఎక్కడ ఉంటున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఈ అమ్మ ఆవేదన మర్చిపోయాడా అనగానే, అవును నిజంగానే మర్చిపోయాడు అని చెప్పి కావ్య గట్టిగా మాట్లాడుతుంది.
ఒక్కసారిగా కావ్య మొహం చూస్తూ ఉంటే, అవును అత్తయ్య, మీరు అన్నట్టు అతను మనందరినీ మర్చిపోయాడు. ఎందుకంటే ఆయనకి యాక్సిడెంట్లో గతం గతం మొత్తం మర్చిపోయి ఇక ఎవరో తెలియని వ్యక్తిలాగా వేరొకరి పంచన ఉంటున్నారు అత్తయ్య అని చెప్పి ఇక గట్టిగా నిజమైతే చెప్పేస్తుంది. ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది. కావ్య, ఏం మాట్లాడుతున్నావు అనగానే, నేను ఆయన శ్రీశైలం ఇక మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో మీ అబ్బాయికి తలకి బలమైన గాయం తగిలింది. దానివల్ల అతను మొత్తం గతం మర్చిపోయారు అత్తయ్య. అతను ఇప్పుడు మనల్ని గుర్తుపట్టే పరిస్థితిలో లేరు. కానీ అతనితో నేను మాట్లాడుతున్నాను, ఉంటున్నాను. అంతెందుకు, మొన్న రాముల వారి కళ్యాణం కూడా జరిపించాను. కానీ ఇవన్నీ కూడా మీ దగ్గర చెప్తే మీరందరూ కూడా నన్ను ఒక పిచ్చిదాన్ని చూసినట్టుగా చూస్తున్నారు. నిజానికి ఆయన మనల్ని ఎవరి గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు అత్తయ్య అనగానే ఇక ఏమీ అర్థం కాదు అపర్ణకి. ఏంటమ్మా కావ్య, నువ్వు ఏం చెప్తున్నావు? వాడు మనల్ని అందరినీ మర్చిపోయాడా? వాడు ఎక్కడున్నా సరే వాడి దగ్గరికి వెళ్ళి నేను కనిపిస్తే వాడు గతం గుర్తు తెచ్చుకుంటాడు. వాడికి నేను గతం గుర్తు చేస్తాను. ఖచ్చితంగా ఈ అమ్మ స్పర్శతో వాడికి గతం గుర్తొస్తుంది అని చెప్పనగానే, అయ్యో అత్తయ్య, నేను కనపడితే గుర్తు రాలేదు. ఆయనకి మనం ఎవరమో గుర్తులేదు. బలవంతంగా నేను మీ అమ్మని, నేను నీ భార్యని అని చెప్పి ఆయనకి గతం గుర్తు చేస్తే నిజంగానే మీ అబ్బాయి ప్రాణాలకి ముప్పత్తయ్యా. ఆయన ఈరోజు ఎక్కడొకక్కడ క్షేమంగా ఉండాలని నేను ఈ విషయాన్ని మీ ఎవరికీ చెప్పలేదు. కానీ ఈరోజు మీరు బాధపడుతూ నిద్రాహారాలు మానేస్తే నా గుండె చలించిపోయి ఉన్న నిజం చెప్పాను. అత్తయ్య, మీరు నాకు మాట ఇవ్వండి. అప్పుడే మీ అబ్బాయి మీ కంట పడతాడు. కానీ మీరు మాత్రం నోరు తెచ్చి గతం మాత్రం గుర్తు చేస్తే నా మీద ఒట్టత్తయ్య అనగానే ఒక్కసారిగా అపర్ణ కావ్య అనగానే, అవునత్తయ్య, మీరు మీ అబ్బాయిని చూసి వెంటనే తట్టుకోలేక నిజంగా గతమంతా గుర్తు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఆయన ప్రాణాలకే ముప్పు. మీరు ఇంత బాధపడుతున్నారు కాబట్టి మీ అబ్బాయిని మీ కంటపడేలాగా చేస్తాను. మీ అబ్బాయిని చూసి మీరు సంతోషిద్దురుగానే అనగానే ఇక అపర్ణకి లోపల కొండంత ఆశ మొదలవుతుంది. కావ్య, నిజంగా నువ్వు చెప్పినవన్నీ నిజాలైతే నేను ఇప్పుడే భోజనం చేస్తాను. రేపు పొద్దున్నే నా కొడుకుని చూడాలి. నా కొడుకుతో నేను దూరం నుంచో దగ్గర నుంచో వాడిని నేను చూడాలి కావ్య అనగానే, అత్తయ్య, నేను చెప్పాను కదా, మీకు మీ అబ్బాయి కనిపిస్తాడు, మాట్లాడతాడు కూడా. రండి భోజనం చేద్దురు కానీ అని చెప్పి ఇక అత్తగారికి కావ్య అన్నం కల్పించి ముద్దలు పెడుతూ ఉంటుంది. కావ్య అలా అన్నం తినిపిస్తూ ఉంటే ఇందిరాదేవి అప్పుడే వస్తుంది. రావగానే ఇక అపర్ణకి అన్నం తినిపించిన విషయం చూసి కావ్య, అమ్మ అపర్ణ, నువ్వు ఎప్పుడు కూడా నాకు కొడుకు పుట్టాడు, కూతురు పుట్టలేదు అని చెప్పి బాధపడేదానివి. ఇప్పుడు ఈ కావ్యతో పాటు అన్నం తింటూ నీకు కూతురు లేని లోటైతే ఇక తీరిపోయింది కదా అనగానే ఇక వెంటనే కావ్య నవ్వుతూ ఉంటుంది. అపర్ణ, రోజు రోజుకి నువ్వు భోజనం మానేసి ఇలా బాధలో కుమిరిపోవడం కరెక్ట్ కాదు. కావ్య భోజనం తినిపించినాక ఈరోజు భోజనం తిని మళ్ళా రేపటి నుంచి బాధలోకి వెళ్ళిపోకూడదు. ఈ రోజు నుంచి నువ్వు ధైర్యంగా ఉండాలి. కావ్య ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పదు, నిజమే చెప్తుంది. కావ్య చెప్పిన మాటలకి నేను అర్థం చేసుకున్నాను. కావ్య మనకి టైం ఇచ్చింది కదా, ఈ టైం లోపల ఖచ్చితంగా ఏదో ఒకటి మన మంచికే జరుగుతుంది. కావ్య, నువ్వు చెప్పిన లెక్క ప్రకారం అప్పుడే 10 రోజులు గడిచిపోయావేమ్మా. ఇక మిగతా 20 రోజులు మాత్రమే ఉంది. నువ్వు అన్న మాటకి ఏం సమాధానం చెప్తావో, ఏమి చూపిస్తావానని ఈ ముసలి గుడ్డ ఎదురు చూస్తుంది అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ, అత్తయ్య గారు అని చెప్పి అనగానే, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఇప్పుడు మీరు ఎవరికి ఈ విషయం చెప్పకూడదు. మీరు రేపొద్దున్న నాతో పాటు గుడికని చెప్పి ఇద్దరం వెళ్దాం. మీ అబ్బాయిని మీ కళ్ళారా చూసుకోండి అని చెప్పి కావ్య అంటుంది. ఇక అపర్ణ అయితే సంతోషంతో ఇక ఎప్పుడెప్పుడు తెల్లవారవుతుందా, ఎప్పుడెప్పుడు ఇక నా కొడుకు కనిపిస్తాడా అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజ్ ఇక కావ్యని కలిశాడని, కావ్య ఆఫీస్కి వెళ్ళాడని జీపీఎస్ ద్వారా తెలుసుకున్న యామిని ఇక ఒక్కసారిగా, ఏంటి రాజ్ నాకు తెలియకుండా ఇంతగా ఈ కళావతిని కలవడానికి కారణం,
గతం మర్చిపోయాడు, భార్యని మర్చిపోయాడు అనుకుంటే పదే పదే కళావతి కళావతి అని చెప్పి కళావతి దగ్గరికే వెళ్తున్నాడు. నేను అడిగితే నేను బయటకు వెళ్ళానని చెప్పి అబద్ధం చెప్తున్నాడు. చూడు రాజ్, నువ్వు ఎప్పుడు కూడా నా నుంచి తప్పించుకోకూడదని నేను GPS పెట్టాను. నువ్వు కళావతిని ఇంకొకసారి కలిస్తే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ కళావతికి ఒకసారి ముహూర్తం పెట్టాను, అది బతికి బట్ట కట్టింది. ఈసారి శాశ్వతంగా దాన్ని పైలోకాలకు పంపించేస్తాను అని చెప్పి ఇక తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక యామిని తల్లిదండ్రులు వస్తారు. యామిని, బేబీ, ఏంటి బేబీ ఏం చేస్తున్నావు అనగానే, మమ్మీ, డాడీ, అసలు రాజ్కి నేను ఎందుకు నచ్చట్లేదు? నన్ను ప్రేమించాడు, నాతో పాటు కలిసి తిరిగాడు, ఇద్దరం కూడా చాలా చాలా ఫ్యూచర్ గురించి ఆలోచించాం. కానీ ఏంటి మమ్మీ, చివరాఖరికి నన్ను వదిలేసి పెళ్లి చేసుకుని ఆ కళావతి గురించి తప్పించిపోతున్నాడు. నేను ఏం తక్కువ చేశాను రాజ్కి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న వాళ్ళమ్మ, ఎందుకు బేబీ, ఎందుకు ఆలోచిస్తున్నావు అలా? ఖచ్చితంగా ఇప్పుడు రాజ్ గతమంతా మర్చిపోయాడు కదా, నిన్నే మరదలు అనుకుంటున్నాడు, నువ్వే అన్నీ అనుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అనగానే, మమ్మీ, రాజ్ ఇంట్లో అబద్ధం చెప్పి కళావతిని కలవడానికి వెళ్ళాడు. ఈరోజు కూడా ఫ్లవర్ వాజ్ కొనుక్కొని మరీ కళావతితో టైం స్పెండ్ చేసి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు బావా అని చెప్పి అడిగితే అబద్ధం చెప్పాడు. ఈ రకంగానే నేను వదిలేస్తే ఖచ్చితంగా ఏదో రోజు తన గతం మొత్తం గుర్తుకు తెచ్చుకొని ఇక నన్ను వదిలేస్తాడు. నేను జీవితాంతం ఒంటరి బ్రతికే బ్రతకాలి. మీరన్నట్టు ఇలా ఒంటరిగా ఉండిపోతాను. అంతకు తప్పించి నాకు ఏమీ కూడా ఇక దారి లేదు. ఏదో ఒకరోజు ఇక రాజ్ కోసం చచ్చిపోతాను అని చెప్పి అనగానే, అయ్యో బేబీ, ఆ మాటలేంటి బేబీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు. నువ్వు అనుకున్నట్టే సంతోషంగా ఇక రామ్తో పాటు నిండి నూరేళ్ళు సంతోషంగా ఉంటావు. నీకు రామ్కి పెళ్ళి అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉండవసరం లేదు. నువ్వు ఫారెన్ తీసుకొని వెళ్ళిపోయి నువ్వు రాజ్ సంతోషంగా ఉండండి అమ్మా అని చెప్పి అంటుంది. మరి తల్లిదండ్రులుగా మీరు ఇంకా ముందడుగు వేయలేదు. పెళ్ళి చేసుకుంటానని రాజ్ మాట ఇచ్చాడు. ఆ మాట తీసుకున్నాక మీరేం చేస్తున్నారు? కనీసం పెళ్లి గురించి కానీ అసలు ఆలోచనే లేదా? పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించే ఆలోచన లేదా అని చెప్పి అంటుంది. నువ్వు కంగారు పడద్దు బేబీ, రేపు పొద్దున్నే పంతులు గారిని పిలిపించి నీకు రామ్కి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను అని చెప్పి ఇక యామిని తల్లి అయితే చెప్తుంది. ఇక రాజ్ అయితే బెడ్ మీద పడుకొని కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ కళావతి నన్ను ఎంతగా డిస్టర్బ్ చేస్తుందంటే కళ్ళు మూస్తున్నా కళ్ళు తెరుస్తున్నా ఆమె ప్రతిబింబమే కనిపిస్తుంది. ఎందుకని మునుపడు ఆమెతో పాటు నాకు ఏదో రిలేషన్ ఉన్నట్టే అనిపిస్తుంది. తను నా చెయ్యి పట్టుకోగానే అంతకుముందు నేను ఆ స్పర్శని అనుభవించినట్టు అనిపిస్తుంది. కళావతి గారు, ఏంటి కళావతి గారు, మీరు ఎవరు? మీరు నేను ఇంతకుముందు పరిచయస్తులైతే మీరు నా దగ్గర ఏం దాచిపెడుతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఎంతలోనే యామిని తల్లిదండ్రులు వచ్చి, అల్లుడు గారు మీతో కొంచెం మాట్లాడాలి అనగానే, చెప్పండి అంకుల్, ఏం మాట్లాడాలి అనగానే, మీకు రేపు పంతులు గారిని పిలిపించి నీకు యామినికి పెళ్లి ముహూర్తాలు పెట్టించాలనుకుంటున్నాను బాబు అనగానే, అయ్యో అంకుల్, అప్పుడేంటి, ఇంకా కొన్ని రోజుల తర్వాత మీరు పిలిపించండి, ఇప్పుడేం వద్దు అనగానే, అదేంటి బాబు, నేను మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనే కదా మాట తీసుకున్నాను. మీరు ఇప్పుడు పెళ్ళి దూరం పెడితే యామిని మనసు ఏం కావాలి? మీకు యాక్సిడెంట్ కాకముందే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. ఇప్పుడు కాకపోతే ఇక తర్వాత ముహూర్తాలే లేవు. కాబట్టి ఖచ్చితంగా రేపు పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తాను అనగానే ఇక వెంటనే, బావా నీకు ఇష్టం లేకపోతే చెప్పు, జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాను. డాడీ ఆరోగ్యం ఎలా ఉంటే ఏదో ఒకటి చేస్తాం. నీకు బలవంతంగా పెళ్ళికి ఒప్పించాలని నాకైతే లేదు బావా అనగానే, అయ్యయ్యో యామిని, అలా అనద్దు. అంకుల్కి నేను మాట ఇచ్చాను. మాట ప్రకారం నిన్ను పెళ్లి చేసుకుంటాను. సరే, మీరు పంతులు గారిని పిలిపించండి అని చెప్పి రాజు అయితే ఇక చెప్తాడు. ఇక వెంటనే అమ్మయ్య, మొత్తానికైతే ఏదో రకంగా పెళ్లి ముహూర్తాలైతే పెట్టించాలి అని చెప్పి పంతులు గారిని మరుసటి రోజు పిలిపిస్తారు. ఇక రాజు అయితే మనసులో ఒక్క రకంగా అయిపోతూ ఉంటుంది.
ఏంటి, ఇటేమో యామినికి పెళ్లి చేసుకోబోతున్నాను, అటేమో కళావతి గారు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోనే యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా బెడ్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, మీరు ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా అనగానే, ఏం ట్యాబ్లెట్లు వైదేహి, నేనేం వేసుకుంటాను చెప్పు, ఏదో బేబీ గురించి ఒంట్లో బాలేదన్నట్టుగా నటించాను, అంత మాత్రానే ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటానా నేను? ఏదో పైకి గుండెపోటు వచ్చినట్టుగా నటించాను, నిజంగానే గుండెపోటు వస్తుందేమో అని అనిపిస్తుంది ఈ ట్యాబ్లెట్లన్నీ చూస్తుంటే అనగానే ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యపోతాడు. ఏంటి అంటే అంకుల్కి నిజంగా హార్ట్అటాక్ రాలేదా? మరి ఎందుకు ఈ నాటకం ఆడారు? అసలు ఎందుకు వీళ్ళు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు? మొట్టమొదటి నుంచి యామిని నన్ను ఏదో రకంగా వెనక వస్తూనే ఉంది. చివరాఖరికి ఇక పెళ్లి చేయించుకోవాలని వీళ్ళ ముగ్గురు కలిసి ఈ నాటకం ఆడారా? అసలు నిజంగానే యామిని నా మరదలేనా? నిజంగా నా తల్లిదండ్రులు చనిపోయారా? అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదని తల పగిలిపోతూ ఉంటుంది ఇక రాస్కైతే. ఇక వెంటనే ఇక నేను లేట్ చేయకూడదు. యామిని గురించి అలాగే వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎంతో కొంత నిజం తెలిసింది. నన్ను పెళ్లి చేసుకోవాలని యామిని తొందరపడుతుంది. అసలు ఎందుకు తొందరపడుతుంది? ఎందుకు వీళ్ళు ఈ రకంగా నా దగ్గర నాటకం ఆడారో నేను త్వరలోనే తెలుసుకోవాలి. అంతకుముందు కళావతి గారితో మాట్లాడి కళావతి గారికి విషయం చెప్పాలి. అసలు కళావతి గారు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు? అసలు నేను కళావతికి అంతకుముందు పరిచయం ఉన్నానా లేదా అన్నది ఈరోజు అడిగేస్తాను అని చెప్పి ఇక పొద్దున్నే ఫోన్ చేస్తాడు. ఇక కావ్య ఇక రాజ్ ఫోన్ చేయగానే, ఇక మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పి రాజ్ అనే లోపలే నేను కూడా అలాగే అనుకుంటున్నాను. మీరు ఇక ఒక అడ్రస్ చెప్తాను, ఆ అడ్రస్లో మీరు వస్తారా అని చెప్పి కావ్య అంటుంది. ఖచ్చితంగా వస్తాను కళావతి గారు అనగానే ఇక వెంటనే రాజ్ అయితే ఇక బయలుదేరడానికి సిద్ధంగా రెడీ అవుతూ ఉంటాడు. బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? పంతులు గారు వచ్చే టైం అయింది అని చెప్పి ఇక యామిని తల్లిదండ్రులు అనగానే, మీరు ముహూర్తాలు అయితే పెట్టించండి, నేను ఉండాల్సిన అవసరం లేదు కదా, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళి పని కంప్లీట్ చేసుకొని రావాలి అనగానే యామిని, వెళ్ళు బావా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకేమీ పర్వాలేదు, ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నా నాకు అర్థమైపోతుంది కాబట్టి ముహూర్తాలు అయితే పెట్టిస్తాం బావా అని చెప్పి ఇక రాజుని వెళ్ళమంటుంది. ఇక వెంటనే రాజు అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక ఇంతలో పంతులు గారితో ఈ యామిని పేరెంట్స్ అయితే ముహూర్తాలన్నీ కూడా పెట్టించుకుంటూ ఉంటారు. ఇక ఇంట్లో అపర్ణ పొద్దున్నే లేచేసి కావ్య దగ్గరికి వచ్చి, కావ్య, గుడికి వెళ్దామా, పద గుడికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రుద్రాని, ఏంటి వదిన ఎప్పుడూ లేనంత సంతోషంగా గుడికి వెళ్దామంటుంది, అది కూడా పొద్దున్నే, ఏంటి వదిన, ఏంటి సంగతి, ఎప్పుడూ లేనిది ఎంత మంచిగా తయారయ్యావు, ఏదో బాధలో లేనట్టుగా చాలా హ్యాపీ మూడ్లో మారిపోయావు, ఏ మంత్రం వేసిందేంటి మీ కోడలు, నిన్న భోజనం కూడా చేసావు అనగానే, రుద్రాని అటు తప్పుకో, మేము గుడికి వెళ్తున్నాం, నీతో వచ్చి ఆ తర్వాత వచ్చి మాట్లాడతాను, అప్పుడు వరకు నువ్వు సైలెంట్గా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి అనగానే ఇక ఇందిరాదేవి, గుడిక, సరే అపర్ణ, కావ్య నువ్వు వెళ్ళి జాగ్రత్తగా రండి అని చెప్పి అనగానే ఇక కావ్య అలాగే అపర్ణ ఇద్దరు కూడా గుడికి బయలుదేరతారు. ఇక రాజ్ ఇక గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. గుడిలో అటు ఇటు తిరుగుతూ, కళావతి గారు, ఈరోజు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు ఏదో అవుతారు, దగ్గర రిలేషనే అవుతారు, మనసులో మిమ్మల్ని పెట్టుకొని అటు యామినిని పెళ్లి చేసుకోలేను, అలా అని చెప్పి యామిని ఏదో నా దగ్గర దాచిపెడుతుంది, అవన్నీ నేను తెలుసుకోవాలి, మీ సహాయం నాకు కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే అపర్ణ కావ్య గుడి దగ్గరికి దిగుతారు. ఇక దూరం నుంచి రాజు అటు ఇటు తిరుగుతూ ఉంటే, అత్తయ్య అని చెప్పి ఇక దూరంలో ఉన్న రాజునైతే చూపిస్తుంది. అపర్ణ ఒక్కసారిగా ఇక రాజుని దూరంగా చూస్తుంది. రాజ్ ఇక ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్ళు పెట్టుకొని, రాజ్ అని చెప్పి అంటూ ఉంటే, అత్తయ్య దయచేసి మీరెవరో మీ అబ్బాయికి తెలియకుండా మాట్లాడండి, దయచేసి మీరు ఏమాత్రం ఎమోషనల్ అయినా ఆయనకి ప్రమాదం, అందుకే అత్తయ్య మీ దగ్గర మాట తీసుకున్నాను అనగానే, కావ్య, నేను వాడితో తల్లినని చెప్పను కావ్య, కానీ వాడిని చూస్తుంటేనే గుండెకి హత్తుకొని ఏడవాలనిపిస్తుంది, చాలా రోజుల తర్వాత వాడిని చూస్తున్నాను కదా, తట్టుకోలేకపోతున్నానమ్మా అని చెప్పి ఇక దగ్గరికి వెళ్ళగానే కళ్ళ వెంట నీళ్ళు తుడుచుకుంటుంది. కళావతి గారు, ఏంటి
మీరు ఇంత లేటుగా వచ్చారు? అవును, ఎవరు? మీ అమ్మగారా అని చెప్పి అంటాడు అపర్ణను చూసి. అపర్ణ పక్కకు తిరిగి కళ్ళ వెంట నీళ్ళని తుడుచుకుంటూ ఉంటే, అది మా ఆంటీ అని చెప్పి అంటుంది. అవునా, అది నేను మీ కోడలికి ఫ్రెండ్నండి అని చెప్పి పక్కకు తిరిగేసరికి అపర్ణను చూసి ఒక్కసారిగా రాజ్ స్టన్ అయిపోతాడు. అపర్ణ అలానే రాజ్ వంక చూస్తూ ఉంటే అలానే ఉండిపోతాడు. ఒక 10 నిమిషాల పాటు ఇక అపర్ణను చూస్తూ అలానే ఉండిపోతే కావ్య, ఏమండి ఏమండి ఏమైంది అనగానే, ఏమీ అవ్వలేదు అది అనగానే, మీరు మా కోడలికి ఫ్రెండ్ అంట కదా, అది గుడిలో కలిసాం, సంతోషం, మీకు ఏం జరిగింది అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని ఇక లోపల బాధగా ఉన్న బాధని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతుంది. ఇక కావ్య అపర్ణ ఇద్దరు కూడా రాజుని చూస్తూ ఉంటే, రాజ్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, ఎక్కడో గుర్తు రావట్లేదు. కళావతి గారు, మీరు కూడా ఈరోజు నాకు కొన్ని విషయాలు క్లారిటీగా చెప్పండి. నేను కోమాలో వెళ్ళి నేను బయటపడ్డానని యామిని చెప్తుంది, కానీ నా జీవితంలో ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు నాకు అంతకుముందు పరిచయం కళావతి గారు అని చెప్పి కావ్యని అడుగుతాడు. కావ్య ఇక చెప్పలేక ఏమి మాట్లాడలేక, అది మీకెందుకు అలా అనిపిస్తుంది అనగానే, నాకు అనిపిస్తుంది అని చెప్పి అనే లోపలే ఇక యామిని ఫోన్ చేస్తుంది. ఇక ఒక్కసారిగా, బావా ఎక్కడున్నావు బావా, నువ్వు ఇక వస్తావా అనగానే, యామిని నేనేమి చిన్నపిల్లాన్ని కాదు, నేను బయట ఉన్నాను, నేను తర్వాత వస్తాను, పెళ్లి ముహూర్తాలు పెట్టించేసేయండి అని చెప్పి అనగానే, ఇక వెంటనే కావ్య ఏ పెళ్లి ముహూర్తాలండి అని చెప్పి అడుగుతుంది. అపర్ణ రాజుని చూస్తూ అలానే ఉండిపోతూ రాజుని చూసి మురిసిపోతూ ఉంటుంది. అది నాకు యామినికి పెళ్ళి ఫిక్స్ చేశారు కదా, ఆ పెళ్లి ముహూర్తాల గురించి అనగానే ఒక్కసారిగా గుండె పగిలిపోతుంది కావ్యకి అపర్ణకి. అపర్ణ వెంటనే, మీకు పెళ్ళా బాబు అని చెప్పి అనగానే, అవును అనగానే, మీరు గతం మర్చిపోయారనుకుంటా, మరి ఇప్పుడు పెళ్ళెందుకు చేసుకుంటున్నారు అని చెప్పి అనగానే, నేను అదే చెప్పానమ్మా, కానీ వినిపించుకోవట్లేదు అనగానే, ఏమన్నావు బాబు అనగానే, మిమ్మల్ని చూస్తే నాకెందుకో అమ్మాననే అనిపించింది, అందుకే అన్నాను అనగానే, పర్వాలేదు నన్ను అమ్మాననే అను అని చెప్పి ఇక రాజు అయితే ఇక రాజు వంకే చూస్తూ ఉండిపోతుంది. ఇక కావ్య వెంటనే, ఏంటి మీకు పెళ్ళా అనగానే, పెళ్ళే, కానీ నాకు ఏ క్లారిటీ రాకుండా నేను పెళ్ళి ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు. నా జీవితంలో నా గతంలో నాతో మీరు ఉన్నారా కళావతి గారు, దయచేసి చెప్పండి కళావతి గారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అపర్ణ ఇక వెంటనే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని, నన్నా అని చెప్పి 2 చేతులు పట్టుకుంటుంది. ఒక్కసారిగా రాజ్ అలానే ఉండిపోతాడు. మీరు అంతకుముందు గతం గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నీకు ఒక గతం ఉన్నప్పుడు ఆ గతం గుర్తు తెచ్చుకునే వరకు మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే మంచిది, లేదంటే అనవసరంగా జీవితాలు పాడైపోతాయి కదా బాబు అని చెప్పి అపర్ణ అనగానే, అవును కదా నిజమే, కానీ నాకు టైం ఇవ్వట్లేదు ఆ యామిని, అసలు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుంది అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు రాజు అయితే. ఇక అపర్ణ కావ్యతో, ఏంటి కావ్య, వాడికి పెళ్ళంట, అసలు ఆ అమ్మ ఎవరు, ఎందుకు అక్కడ ఉంటున్నాడు, వాడి జీవితంలో నువ్వు తప్ప ఎవరూ లేరు, అలాంటిది మళ్ళా పెళ్ళేంటి, వాడికి గతం గుర్తు రాకపోతే వాడు మనల్ని గుర్తుపట్టలేక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు జీవితాంతం బాధపడాలి అని చెప్పి ఇక అపర్ణ అంటూ ఉంటే, అత్తయ్య గారు ఇప్పుడు ఏం చేయమంటారు, నేనేమి చేయలేకపోతున్నాను అత్తయ్య, గతం గుర్తు చేస్తే అతనికి ప్రాణానికి ఏ ముప్పు కలుగుతుందోనని భయపడుతున్నాను, ఆ యామిని అనుకున్నంత సామాన్యురాలు కాదు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాజ్ అక్కడ బోర్డు మీద ప్రదక్షిణలు చేస్తే చాలా మంచి జరుగుతుందని తెలుసుకొని, ఇక కళావతి గారు నేను ప్రదక్షిణలు చేస్తాను, నా జీవితంలో ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ నా జీవితంలో మంచి జరగాలని కోరుకొని దేవుడికి దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, అపర్ణ ఇక కావ్య ముగ్గురు కూడా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక తిరుగుతూ మనసులో కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. తండ్రి, నా భర్త క్షేమంగా గతం గుర్తు తెచ్చుకొని నన్ను, నా కుటుంబాన్ని గుర్తుపట్టాలి, నా పక్కన నుంచొని
నా భర్తని అతనికి గుర్తు చేయి తండ్రి అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. నా భర్త నాకు దూరం అయిపోతాడేమో అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక ప్రదక్షిణలు చేస్తూ అపర్ణని ఇక కావ్యని చూస్తూ నడుస్తూ ఉంటాడు. అపర్ణ కూడా రాజు విషయంలో బాధపడుతూనే ఉంటుంది. ఇక ఒక్కసారిగా రాజ్ ఇక ప్రదక్షిణ చేసి కళ్ళు తిరిగిపోయి ఒక రకంగా అయిపోయి జారిపోయి మెట్ల మీద నుంచి కింద పడిపోతాడు. ఇక ఒక్కసారిగా అపర్ణ నాన్న రాజ్ అని చెప్పి ఇక మొత్తం కూడా మర్చిపోతుంది. పరుగు పరుగున వెళ్తారు కావ్య అలాగే రాజ్, కావ్య అలాగే అపర్ణ. నాన్న రాజ్ అని చెప్పి ఇక అపర్ణ ఏమండి అని చెప్పి కావ్య ఇద్దరు కూడా రాజ్ని పట్టుకుంటారు. ఒక్కసారిగా రాజ్కి ఇక జారగానే ఇక కావ్య అపర్ణ ఇద్దరు కూడా ఇక పట్టుకునేసరికి ఇక ఒక్కసారిగా నాకేమీ అవ్వలేదు కళావతి గారు, నాకేమీ అవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటే ఏమీ అవ్వలేదు కదా నాన్న నీకు ఏమీ అయినా నేను తట్టుకోలేనురా అని చెప్పి ఇక అపర్ణ అయితే ఇక బోరున ఏడ్చేస్తూ ఉంటుంది. ఇక అంతే రాజు ఒక్కసారిగా మమ్మీ అని చెప్పి అంటాడు. ఇక ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఏంటి మమ్మీ నువ్వు నన్ను పరాయి వ్యక్తిలాగా పరిచయం ఉన్న మనిషిలాగా మాట్లాడితే నేను నిన్ను గుర్తుపట్టలేనా? కళావతిని గుర్తుపట్టలేనా? నాకు అంతా తెలిసింది. మీరు నాకు మా అమ్మ నా భార్య అని చెప్పి నిజం చెప్తాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇద్దరు కూడా. నాన్న ఏం నాన్న నువ్వు మాట్లాడేది? మేము గుర్తుకొచ్చామా నీకు? నేను గుర్తుకొచ్చాను అనగానే గుర్తుకొచ్చారమ్మా, అంతా గుర్తుకొచ్చింది. ఆ యామిని నన్ను మోసం చేసి చివరాఖరికి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నాకు మొత్తం గుర్తుకొచ్చింది. నేను ఈ గుడిలో అడుగు పెట్టగానే నాకు ఇదిగో ఈ పంతులు గారు అన్ని విషయాలు చెప్పారు. చివరాఖరికి యాక్సిడెంట్లో నేను గతం మర్చిపోయి నేను ఎవరో నాకు తెలియని పరిస్థితిలో ఈ పంతులు గారేనమ్మా ప్రతి ఒక్కటి కూడా చెప్పారు. ఈ గుడికి ధర్మకర్తలుగా మనం ఉండి విరాళాలు ఇచ్చి ఈ గుడిని మనమే కట్టించాం కాబట్టి అతను మొత్తం కూడా నాకు చెప్పాడు అనగానే పంతులు గారు వచ్చి అమ్మ అపర్ణ గారు, అమ్మ కావ్య గారు, నిజానికి ఇక్కడికి రాజ్ గారు రావటం చూసి నేను ఆశ్చర్యపోయాను. బాబు రండి, ఏంటి పిల్లలు, భార్య, మీ అమ్మగారు, మీ నాన్నగారు ఎవరు రాలేదేంటని అడిగాను. అతను ఏమి మాట్లాడకుండా కూర్చున్నాడు. కూర్చొని ఒక్కసారిగా ఇక నా 2 చేతులు పట్టుకొని నా జీవితంలో ఏంటి నేను గతం మర్చిపోయాను అని చెప్పి ఇదిగో అమ్మా ఈ గుళ్ళో ఉన్న దేవుడి మీద ప్రమాణకం చేసి మొత్తం నిజం చెప్పమన్నారు. ఇక మొత్తం కూడా వివరించి ఆయనకి జరిగిన విషయాలన్నీ చెప్పానమ్మా అనగానే ఇక కావ్య అపర్ణ సంతోషపడతారు. ఈ దేవుడు సన్నిధిలో ఆయనకి గతం గుర్తుకొచ్చేలాగా చేసి చివరాఖరికి మమ్మల్ని గుర్తుపట్టేలాగా చేశారండి, మీరు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటుంది. కళావతి, ఈరోజు నేను ఈ గుడికి రావటం నాకు ఎంత మేలు జరిగిందో. ఈరోజు నువ్వు అలాగే మమ్మీ నాకు ఎదురుపడి మీ మనసులో ఉన్న ప్రేమ మొత్తం కురిపించారు. చాలా రోజుల నుంచి ఆ యామిని దగ్గరే ఉండిపోయాను. మమ్మీ పద మమ్మీ ఇంటికి వెళ్దాం, డాడీని నానమ్మని అలాగే తాతయ్యని అందరినీ చూడాలనిపిస్తుంది. నా మనసులో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా అర్థం అవ్వట్లేదు, పదండి మమ్మీ అని చెప్పి ఇక రాజు అయితే సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక మొత్తానికైతే ఇక రాజు అయితే కావ్యతోనే అపర్ణతోనూ దుగ్గిరాల ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇక్కడ యామిని మాత్రం పంతులు గారితో ముహూర్తం పెట్టుకొని పిచ్చిదానిలాగా ఇక ఎదురు చూస్తూ కారు ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి చూస్తే ఇక ఒక గుడి దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక యామిని ఫోన్ చేస్తుంది రాజ్కి. ఇక వెంటనే కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో యామిని, నీ కుట్ర మొత్తం తెలిసిపోయింది. త్వరలోనే నీ చేతులకి సంకెళ్ళు పడిపోతున్నాయి. నా భర్తని నీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు వరకు ఆడిన డ్రామా మొత్తానికి నీకు సుఖాంతం పలకబోతుంది అని చెప్పి అనగానే ఇక యామినికి ఏమీ అర్థం కాదు. డోర్ కొడుతూ ఉంటే డోర్ని ఇక యామిని తల్లిదండ్రులు ఓపెన్ చేస్తారు. పోలీసు బృందంతో దూసుకొస్తుంది అప్పు. మర్యాదగా జీబెక్కు, లేదంటే కొట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది.
మనుషుల్ని మార్చేసి వాళ్ళ మనసులు మార్చేసి వాళ్ళకి గతాలు గుర్తు రాకపోయేసరికి వాళ్ళని జీవితాంతం నీ వశం చేసుకోవడం కోసం మా బావతో ఇంతవరకు ఆడిన డ్రామా కథ అంతా కూడా అర్థమైపోయింది. నడు, ఆడదానివి కాబట్టి కొట్టకుండా తీసుకెళ్తున్నాను, లేదంటేనా అనగానే ఇక యామినిని ఇక అరెస్ట్ చేసి ఇక తీసుకొని వెళ్ళిపోతుంది. రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా సంతోషంగా దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడతారు. అపర్ణ, సుభాష్ సంతోషంతో నా కొడుకు ఇంటికి వచ్చేసాడు అని చెప్పి ఇక అపర్ణ చెప్తూ ఉంటే ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. హలో రుద్రాణి గారు, మీరు అన్నారు కదా ఆయన బ్రతికే ఉన్నారు, ఇంటికి తెస్తానంటే నన్ను పిచ్చిదాన్ని చేసి చూశారు కదా, నా భర్తను చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కావ్య. కావ్య, నువ్వు రాజుని ఇంటికి తీసుకొని వచ్చేసరికి ఇక మా అత్త కళ్ళల్లో షాక్ చూసావా? ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది నీకు కాదే, మా అత్తకే. పిచ్చాసుపత్రికి పంపించాల్సి వస్తుందేమో అని చెప్పి అంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. జరగాలని కోరుకునే వాళ్ళు